సైనిక నిపుణులు మాత్రం సర్జికల్ స్ట్రైక్స్ ఉండవనే చెప్తున్నారు. ఈ దఫా చేసేది యుద్ధమే అవుతుంది. అది ఏ తరహా యుద్ధం అంటే ఆల్రెడీ యుద్ధం ప్రారంభమైపోయింది. ప్రస్తుతం జల యుద్ధం అయిపోయింది, అందులో విజయం సాధించాం. దౌత్య యుద్ధం అయింది, అందులో విజయం సాధించాం. ఆర్థిక యుద్ధం అయింది, అందులో విజయం సాధించాం. ఇక కావాల్సింది ఓపెన్ వార్. అది క్రిందటిసారికి మళ్ళీ తీవ్రవాదిని లేపేయడము, 2 సార్లు 2 తీవ్రవాద శిబిరాలు లేపాం. ఒక తీవ్రవాది చస్తే 100 మంది తీవ్రవాదులు పుట్టించగలిగినటువంటి చరిత్ర పాకిస్తాన్కు ఉంది. తీవ్రవాదిని వాళ్ళు మనిషిగా చూడరు, ఒక మానవ బాంబులా చూస్తారు. వాడు మత బాంబు. అలాంటి దరిద్రులు అక్కడ ఎక్కువగానే ఉన్నారు. కాబట్టి ఈ దఫా మూలాలని ధ్వంసం చేస్తామన్నారు. ఆ మూలాలేంటి? పాకిస్తాన్ సైనికాధికార, పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికుల ఆస్తుల, పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక పెద్దల వ్యాపారాల, ఏదో పెద్ద ఎత్తునే చేయబోతున్నారు. అదేంటో చూడాల్సి ఉంది.